పార్టీ కార్యకర్తలు ఒకరిపై ఒకరు తప్పుగా మాట్లాడుకోవద్దని సూచించారు మహబూబాబాద్ మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్. కార్యకర్తలు ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని హెచ్చరించారు. మహబూబాబాద్ లో తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో సొంత పార్టీ నేతలకు మాస్ వార్నింగ్ ఇచ్చారు శంకర్ నాయక్. ఇంకోసారి తన గురించి ఎవరైనా తప్పుగా మాట్లాడితే బాగుండదని, వారిని వదిలిపెట్టనని హెచ్చరించారు. శంకర్ నాయక్ మాటలతో బిత్తరపోయారు నేతలు. వచ్చి విచ్చేసిన నాయకులకు నేను ఒకటే మనవి చేస్తున్నా, రాబోయే రోజులలో వాతావరణం చాలా బాగుంది. మనం సర్పంచ్లు కావచ్చు, ఎంపీటీసీలు కావచ్చు, కౌన్సిలర్లు కావచ్చు, ఎంపీపీలు, జడ్పీటీసీలు చాలా అద్భుతంగా గెలిచే అవకాశం ఉంది. కాబట్టి కలిసికట్టుగా ఉండాలని చెప్పేసి మీ అందరికీ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. పార్టీలో ఎవరి పదవులు వాళ్ళకు ఉంటాయి. అదృష్టానికి కోతి కన్నా గీత చక్కగా ఉండాలన్నట్టు ఎవరి పదవులు వాళ్ళకు ఉంటాయి. ఒకరి గురించి ఒకరు మాట్లాడవద్దు. ఇప్పటికే నేను వింటున్నా మన పార్టీలో, అరే వాడి ఎడక ఏమున్నది, వీడి ఎడక, నీ గురించి నువ్వు మాట్లాడు తప్ప ఒకళ్ళ గురించి మాట్లాడితే వింటే అది ఎవిడెన్స్తో సహా ప్రూఫ్ చేసి కొడతానని చెప్పేసి నేను మనవి చేస్తున్నాను. చాలామంది బ్లేమ్ చేస్తున్నారు. మాట్లాడు, నీకు దమ్ముంటే మంచి పని చేయి, లేకుంటే సపరేట్గా ఊరుకోండి. కానీ ఒకటి గురించి మాట్లాడే అర్హత నీకు లేదు. మాట్లాడకూడదు. ఇక్కడ వేదిక పైన ఉన్న వాళ్ళు కావచ్చు, ఎవరి గురించి అయినా కావచ్చు, మాట్లాడకూడదు.